వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఇమ్మడి రవి పేరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినీ స్టార్ల స్థాయిలో వినిపిస్తోంది. హీరోలు తమ నటనతో, కష్టంతో ప్రేక్షకులను అలరిస్తూ అభిమానులు సంపాదిస్తే ఇమ్మడి రవి మాత్రం పైరసీ వెబ్సైట్ ద్వారా ప్రజలకు కొత్త సినిమాలను ఉచితంగా అందిస్తూ గుర్తింపు పొందాడు. ఐబొమ్మ అనే పైరసీ సైట్ ను నిర్వహించడం, అలాగే చట్టవిరుద్ధంగా ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్లు చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ ఆరోపణలపై విచారణలో భాగంగా పోలీసులు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో 5 రోజుల పాటు అతనిపై విచారణ జరిపారు. ఆ విచారణ పూర్తయిన తర్వాత రవిని మళ్లీ కోర్టుకు హాజరుపరిచి అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మొత్తం సినీ ప్రపంచంలోనూ సాధారణ ప్రజల్లోనూ పెద్ద చర్చగా మారింది. ఇమ్మడి రవిపై జరిగిన 5 రోజుల పోలీసు విచారణలో ఎన్నో ముఖ్యమైన వివరాలు బయటపడినట్లు తెలుస్తోంది. బయటకు ఎలాంటి సమాచారం వెల్లడించకపోయినా విచారణ సమయంలో పోలీసులు తెలుసుకోవాల్సిన అంశాల్లో ఎక్కువ భాగం రవి చెప్పినట్లుగా సమాచారం వచ్చింది. విచారణ మొదటి రోజు సినిమాలను ఎలా సంపాదించేవాడు, ఆ సినిమాలను ఐబొమ్మ వెబ్సైట్లో ఎలా అప్లోడ్ చేసేవాడు అనే విషయాలపై ప్రశ్నలు వేశారు అధికారులు. పైరసీ సైట్ నిర్వహణకు ఉపయోగించిన సర్వర్లు ఎక్కడున్నాయి, వాటిని ఎవరు అందించారు అనే అంశాలపై కూడా ఆరా తీశారు. రవి చెప్పిన వివరాలను పరిశీలించేందుకు ఎథికల్ హ్యాకర్స్ ను పిలిపించి సమాచారాన్ని సరిచూసుకున్నట్లు తెలుస్తోంది. రెండో రోజు విచారణలో ఐబొమ్మ సైట్ లో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై దృష్టి పెట్టారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో రవికి ఉన్న సంబంధాలు, SBI టర్మ్ ఇన్సూరెన్స్ లో ప్రత్యక్షమైన సినిమాలు, బ్యాంక్ లావాదేవీలపై పోలీసులు సమగ్రంగా విచారించారు. మూడో రోజు విచారణ మరింత కఠినంగా సాగింది. సిపి సజ్జనార్ స్వయంగా విచారణలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రవికి ఉన్న నెట్వర్క్, ఆయన పనిచేసిన పద్ధతులపై వివరంగా అడిగారు. రవి చెప్పిన సమాచారాన్ని ఎథికల్ హ్యాకర్ల సహాయంతో మళ్లీ పరిశీలించారు. 4వ రోజు రవి బ్యాంక్ ఖాతాలు, నగదు లావాదేవీలపై దృష్టి సారించారు. సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేశాడు, స్నేహితుడు, చెల్లి ఖాతాల ద్వారా జరిగిన నగదు లావాదేవీలపై పోలీసులు విచారణ సాగింది. 5వ రోజు విచారణలో డొమైన్లు ఎలా కొనుగోలు చేశాడు, ఎక్కడి నుంచి నిర్వహించాడు అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆధారాలు చూపిస్తూ సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ చివరి రోజు రవి కొంత మౌనంగా ఉండటం, చాలా ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తన అరెస్టు ముందే ఊహించాడని, మొత్తం సమాచారమంతా విదేశాల్లో ఉన్నట్లు చెప్పాడని కూడా తెలుస్తోంది. ఐబొమ్మ ద్వారా సంపాదించిన కోట్ల రూపాయలను జల్సాల కోసం ఖర్చు చేశానని విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. 5 రోజుల విచారణలో ఐబొమ్మ రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టిన పోలీసులు రవిని మళ్లీ కస్టడీకి కోరే అవకాశం ఉంది. రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యి ఉన్నాయి. ప్రస్తుతం ఒక కేసులోనే కస్టడీకి తీసుకున్నారు. త్వరలోనే మిగతా 4 కేసుల్లో కూడా కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. సిపి సజ్జనార్ ఐబొమ్మ రవిని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. రవికి బెయిల్ రాకముందే మళ్లీ కస్టడీకి తీసుకుని పైరసీ, బెట్టింగ్ యాప్స్ గుట్టు మొత్తం వెలికి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి సజ్జనార్ దెబ్బకు ఐబొమ్మ రవికి చుక్కలు కనిపిస్తాయని అంటున్నారు.